హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అస్మల్ ఆర్‌కే వ్లాగ్స్. ఈ షార్ట్‌లో అయితే మీకు చపాతీలోకి కర్రీ చాలా క్విక్‌గా, చాలా ఈజీగా అయిపోయి కర్రీ ఒకటి చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మనం చపాతీలైతే ఒత్తేసుకుంటున్నాం అనమాట. చపాతీలైతే నార్మల్‌గా పిండి కలుపుకుంటున్నాము. కొంచెం సాల్ట్, అలాగే పాలు, అలాగే కొంచెం వాటర్ అది యాడ్ చేసి చపాతీ పిండి కలిపేసుకుంటున్నాం అనమాట. కలిపేసుకొని ఒక అరగంట దాన్ని రెస్ట్‌లో పెట్టేస్తాము. తర్వాత మనకు కావాల్సిన కర్రీ ప్రాసెస్ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి అందులో మనం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా వేయించాలనమాట. ఈ కర్రీ చాలా ఈజీ అండి. వితిన్ 5 మినిట్స్‌లో అయిపోతుంది. ఈ కర్రీ ఇంత ఈజీగా అయిపోతుందా అనుకుంటారనమాట. కలుపుతూ ఉండాలి. నేనైతే కొంచెమే చేస్తున్నాను. పచ్చిమిర్చి మీకు కావాలంటే కూడా మీరు పచ్చిమిర్చి కొంచెం ఎక్స్‌ట్రా వేసుకోవచ్చు. కొంచెం పిల్లలకు కూడా తింటాం కాబట్టి, పిల్లలు కూడా తింటారు కాబట్టి నేనైతే కొంచెం పచ్చిమిరపకాయ ఒకటే వేశాననమాట. ఫస్ట్ ఏంటంటే ఇది శనగపిండి అనమాట. శనగపిండితో చేసే కర్రీ అనమాట ఇది. కొంచెం శనగపిండినయితే కొంచెం వాటర్‌లో ఎక్కువే తీసుకోవాలండి. మరి కొంచెం తీసుకోకూడదు. వాటర్ కూడా కొంచెం ఎక్కువే తీసుకోవాలి. ఉండలుండలు లేకుండా కలుపుకోవాలి. నెక్స్ట్ అయితే ఇందులో చిన్న పిసరు బెల్లం అయితే యాడ్ చేశాను. కూర కొంచెం తీయగా ఉంటుందనమాట. బావుంటుంది. మన స్వీట్‌నెస్ తగ్గట్టు తీపేసుకోవాలి. నేనైతే లైట్‌గా తీపైతే చిన్న బెల్లం ముక్క వేశాననమాట. తర్వాత పిండది కలుపుకొని కూడా పక్కన పెట్టేసుకోవాలి. శనగపిండి అంతా చూడండి ఇలా ఉండలుండలది కట్టకుండా నీట్‌గా మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలనమాట. పెట్టేసుకున్నాక నెక్స్ట్ అయితే ఇప్పుడు ఆ శనగపిండిని కలుపుకున్నది తీసుకొచ్చి ఇందులో మొత్తం కూడా వేసేయాలనమాట. బ్యాటర్ ఇలా వేసేసి మీరు కొంచెం పసుపు వేసేసుకొని, ఉప్పేసేసుకొని ఒక్క 2 మినిట్స్ ఉంచుకుంటే చాలండి. కర్రీ రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. చాలా క్విక్‌గా అయిపోతుంది. ఇందులో చింతపండు గానీ ఏమీ అవసరం లేదనమాట. కర్రీ ఇలా కొంచెం దగ్గర పడ్డాక కొంచెం కొత్తిమీర అయితే వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకుంటే సూపర్ ఉంటుంది కర్రీ అయితేను. మీకు ఎంతమందికి కావాలో అంత శనగపిండి తీసుకుంటే సరిపోతుంది. నాకైతే ఇద్దరికి చాలు కాబట్టి కర్రీని అయితే తక్కువ చేశాననమాట. కూర అయితే చాలా ఈజీగా, చాలా క్విక్‌గా 5 మినిట్స్‌లో అయిపోతుంది కర్రీ. చాలా బావుంటుంది. ఇందులో కావాల్సినవి కూడా ఏమీ లేవండి పెద్దగాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, శనగపిండి తప్ప ఏమీ అవసరం లేదు. నెక్స్ట్ అయితే చపాతీలయితే కాల్చేసుకొని ఇంకిలా చపాతీల్లోకి కర్రీ నంచుకొని తింటే అద్భుతహ అన్నట్టు ఉంటుందనమాట. సూపర్ ఉంటుంది టేస్ట్ అయితేను. మీరు కూడా కంపల్సరీ కర్రీనైతే ఒకసారి ట్రై చేయండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ గైస్. బాయ్.